8వ తరగతిలోని 12వ పాఠమైనటువంటి మాట్లాడే నాగలి. పాఠం ఉద్దేశం. ప్రాణులకు, ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలు ఉంటాయని, మనం చూపే ప్రేమ, ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెప్తూ తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయటం ఈ పాఠం ఉద్దేశం. ప్రాణులు అనగానే మనుషులు, జంతువులు మొదలగునవి, అంటే ప్రాణం కలిగినవే ప్రాణులు. ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలు ఉంటాయని. సంవేదనలు అంటే అనుభూతులు, స్వయంగా శరీరానికో మనస్సుకో కలిగేటటువంటి అనుభవాలని అనుభూతులు అంటారు. మనం చూపే ప్రేమ, ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెప్తూ తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లయితే దాన్ని అనువాదం అంటారు, ట్రాన్స్లేషన్ అంటారు. తెలుగు సాహిత్యంలో దీన్ని అనువాద ప్రక్రియగా పేర్కొనడం జరుగుతుంది. ఏంటి? ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి రాస్తే దాన్ని అనువాదం, ట్రాన్స్లేషన్ అంటారు. ఈ అనువాదం వచ్చేసి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి యథాతథ అనువాదము, ఇంకోటి స్వేచ్ఛ అనువాదం. యథాతథ అనువాదం అంటే భాషలో ఏ విషయం అయితే ఉన్నట్లు అనువదిస్తారో దాన్ని యథాతథ అనువాదం అంటారు. అలాగే స్వేచ్ఛ అనువాదం అంటే భాషలో ఉన్న విషయాన్ని తెలుపుతాం, కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొంచెం మార్పులు చేసి స్వేచ్ఛగా అనువదించడం చేస్తే దాన్ని స్వేచ్ఛ అనువాదం అంటారు. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాద కథ ప్రస్తుత పాఠ్యాంశం. ఏంటి ప్రస్తుత పాఠ్యాంశము? మలయాళ భాషలోని అనువాద కథ. మలయాళ భాషలో పొన్కున్నం వరకే రాసిన కథను తెలుగులోకి ఎన్ వేణుగోపాలరావు అనువాదం చేశాడు. ఏంటి? మలయాళ భాషలో పొన్కున్నం వరకే రాసిన కథను తెలుగులోకి ఎన్ వేణుగోపాలరావు అనువాదం చేశాడు. కవి పరిచయం. పొన్కున్నం వర్కై మలయాళ అభ్యుదయ రచయితలలో ప్రముఖుడు. వర్కై బాల్యం పొన్కున్నంలో గడిచింది. పొన్కున్నం వర్కై మలయాళ అభ్యుదయ రచయితలలో ప్రముఖుడు. ఏంటి? మలయాళ భాష అనేది కేరళ రాష్ట్రానికి సంబంధించిన భాష. వర్కై బాల్యం పొన్కున్నంలో గడిచింది. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన వర్కై తిరుముల్కచ్చ అనే కథానిక సంకలనంలో రచయితగా పరిచయం అయ్యాడు. ఎప్పుడు? 1939వ సంవత్సరంలో తిరుముల్కచ్చ అనే కథానిక సంకలనంతో రచయితగా పరిచయం అయ్యాడు. 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి ఇతని కలం నుండి వెలువడ్డాయి. ఏంటి? 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతిలో ఉన్న అనుబంధం వర్కై రచనల్లోని ప్రధాన అంశాలు. ఈయన రచనలోని ప్రధాన అంశాలు ఏంటి? మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం. ఈయన గొప్ప మానవతావాది. ఎవరు? పొన్కున్నం వర్కై గొప్ప మానవతావాది కూడా. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలో ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో మమైకమై సహజీవనం చేస్తున్న మూగజీవులను అనుకోని పరిస్థితులలో దూరం చేసుకుని తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనస్సు ఎంతగా స్పందిస్తుందో ఓసెఫ్ కన్నన్ ద్వారా తెలుస్తుంది. ఇంతకు ఓసెఫ్ ఎవరు? కన్నన్ను ఏ విధంగా చూసుకునేవాడు అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ఏంటి? ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలో ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. ఈ సృష్టిలో మానవునితో పాటు అనేక ప్రాణులు ఉంటాయి. ప్రాణకోటిలో ఒక మానవునికి మాత్రమే మాట్లాడగలిగే శక్తి ఉంది. కాబట్టి మనం భావాలని, కోరికలను ఇతరులకు తెలియజేస్తాం. మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో మమైకమై సహజీవనం చేస్తున్న మూగజీవులను అనుకోని పరిస్థితుల్లో దూరం చేసుకున్నప్పుడు తిరిగి అవి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనస్సు ఎంతగా స్పందిస్తుందో ఓసెఫ్ కన్నన్ ద్వారా తెలుస్తుంది. ఇంతకు ఓసెఫ్ ఎవరు? కన్నన్ను ఏ విధంగా చూసుకునేవారు అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం.